మావా, నువ్వింకా ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగుతున్నావా? అయితే ఈ వీడియో నీకోసమే. ఎందుకంటే సైంటిస్ట్స్ ఇప్పుడు ఒక స్కారీ ట్రూత్ ని కన్ఫర్మ్ చేశారు. మన బ్లడ్ లో కూడా మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయి. అంటే అర్థం ఏంటో తెలుసా? మనం తెలియకుండా నలియకుండానే ప్రతిరోజు ప్లాస్టిక్ ని తింటున్నాం. స్టడీస్ ప్రకారం మనం వీక్ కి ఎంత ప్లాస్టిక్ తీసుకున్నామో తెలుసా? ఒక క్రెడిట్ కార్డ్ అంతా. ఇదెలా వస్తుంది? ముఖ్యంగా మనం డైలీగా యూజ్ చేసే ప్లాస్టిక్ కంటైనర్స్, ప్లాస్టిక్ బాటిల్స్ వల్లే. పేపర్ కప్ లో టీ తాగుతున్నావా? ఆ హీట్ కి ప్లాస్టిక్ కోటింగ్ కరిగి డైరెక్ట్ గా నీ పొట్టలోకి వెళ్తుంది. ఈ మైక్రోప్లాస్టిక్స్ ఫస్ట్ బ్లడ్ లో మిక్స్ అయి తర్వాత మన ఆర్గన్స్ లోపలికి వెళ్ళిపోయి సైలెంట్ గా సెటిల్ అయిపోతాయి. దీనివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ డేంజరస్ గా పెరుగుతాయి. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ఈ ప్లాస్టిక్ డిఎన్ఏ డ్యామేజ్ కి కూడా దారితీయచ్చు. మన ఇమ్యూన్ సిస్టమ్ ఈ ప్లాస్టిక్ ని చూసి ఎనిమీ అని అనుకుని అటాక్ చేస్తుంది. దీనివల్ల బాడీలో పర్మనెంట్ గా క్రానిక్ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. ఫుడ్ తింటావా? ఓషన్ లో ఉన్న ప్లాస్టిక్ ని చేపలు తింటాయి. ఆ చేపల్ని మనం తింటున్నాం. అయితే సొల్యూషన్ ఏంటి మావా? ఒక సింపుల్ డిసిషన్ చాలు. స్ట్రైట్ గా నో చెప్పేయ్. స్టీల్ బాటిల్స్ వాడు, గ్లాస్ లేదా కాపర్ బాటిల్స్ అవి బెస్ట్. ఇది ఫ్యాషన్ కాదు మావా, నీ హెల్త్ కి ప్రొటెక్షన్. ఈ ప్లాస్టిక్ హారర్ నీ ఫ్రెండ్స్ కి కూడా తెలియాలి అంటే వెంటనే షేర్ చేయి. రియల్ సైన్స్ అర్థం కావాలి అంటే సబ్స్క్రైబ్ చేయి.